పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ భూ నిర్వాసితులు ప్రజెంట్ మనతో ఉన్నారు. పాపం వాళ్ళు అంటే అక్కడ ప్రాజెక్టు ద్వారా భూమిని కోల్పోయిన తర్వాత వాళ్ళకి ఆ నష్టపరిహారం వచ్చింది. ఆ నష్టపరిహారాన్ని అంటే ఒక నగదు రూపంలో నష్టపరిహారం ఇస్తే ఆ నగదును ఒక ప్రైవేట్ కంపెనీలో పెడితే ఆ ప్రైవేట్ కంపెనీ వీళ్ళని మోసం చేసి పారిపోవడం జరిగింది. పాపం వాళ్ళు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. అమ్మ ఏడికెళ్ళి వచ్చిర్రు? మేము నాగర్ కర్నూలు జిల్లా. జిల్లా. ఏమైంది మీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో మీ భూమి ఎంత పోయింది? మాదే 10 ఎకరాలు. 10 ఎకరాలు. 10 ఎకరాలకు ఎంత వచ్చింది నష్టపరిహారం? వచ్చినాయి 50,000 వచ్చినాయి. 50,000. ఏమైంది మరి ఆ పైసలు తీసుకో ఎడబెట్టిర్రు? మేము 5 లక్షలు సాయిబాబా దాంట్లో పెట్టినాం. ఏ ఫైనాన్స్ కంపెనీ? ఫైనాన్స్ కంపెనీ. ఏమంటాడు మరి ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు పైసలు ఇచ్చిర్రా మళ్ళీ? ఇస్తలేడు. ఏమంటే నేను ఎవరికో నేను చేయాలని తెచ్చుకున్నా ఏమన్నా చేసుకోరు. నా యాతలు ఉడకవిగ్గలేరు. శవాపు అంటాడు. మరి ఎట్లా మరి లేదంటే ఎంత భూమి పోయింది అంటే నేనుండి మరి ఇట్లా భూమి వచ్చే సారు మేము మీ చేతిలో పైసలు పెట్టి మరి ఇట్లా ఎట్లా అంటే మరి నేనేం చేస్తామా, నాకు ఇచ్చేటోడు ఇస్తలేడు, నేనేం చేతు, నాకు ఇచ్చేటోడు ఇస్తా. మీరెందుకు ఇచ్చారు మరి పైసలు? ఎవరు మేము వడ్డీ 2 రూపాయల వడ్డీ వస్తుందని ఇచ్చినాం సార్. అంతే చేత కాదు ముసలి మొత్తం అని 2 రూపాయలు మిర్చి ఇస్తామంటే 3 నెలలకు ఒకసారి ఇస్తామంటే ఇచ్చినాం. అంతే బ్యాంకులో పెట్టుకొని ఉన్నాం. అది చేసిన మోసానికి ఆడ పెట్టినాం. చెప్పు అసలు ఏమైంది? 2 రూపాయల వడ్డీ వస్తా అన్న సార్. 2 రూపాయల వడ్డీ వస్తాయి కదా, నెలకి వస్తాయి కదా, బత్తం కదా. పిల్లలు పంచుకొని ఇండ్లు కట్టుకున్నారు. కొంచెం కొంచెం తీసుకుని వాళ్ళు తల్లిగారికి 1,00,000 రూపాయలు ఇచ్చారు. 1,00,000 చందా పెడితే ఇన్ని వస్తాయి కదా. 3 నెలలకు ఒకసారి వడ్డీ వస్తే బత్తం పింఛన్ కూడా కట్ చేసి సార్ వీళ్ళకు. పింఛన్ కట్ చేస్తే 2,000 వస్తే బత్తం ఇంత 2 రూపాయల మిత్తి అనుకొని అందులో పెడితే మంచిగా నడిపించి 4 రోజులు. ఇంకా నాగపూరి పిచ్చిరెడ్డి అందరు కలిసి ఇప్పుడు భూమి లేదు, పైసలు లేవు వాళ్ళ చేత కాదు చేసుకొని కూలి చేసుకొని కూడా. ఇంకా ఏం అదేవి లేదు. మగడు లేడు, కొడుకులు ఎవరు బతుకోవాలి. అలా రెక్కలు కూలిపోయా, పైసలు పోయా. మరి ఏమంటారు ఇప్పుడు? ఏం అడుగుదామని చిరెడికి అడగాలి, ఇట్లా పోరాడాలంటే వచ్చినాం సార్. ఇంకా నీళ్ళు దయ మీరు ఆయన మీద పోరాడక ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఏడా ఉన్నాడు సార్, ఏడా చూసినా లేడు. నాగరికల్లా లేడు. పోలీస్ స్టేషన్ పోయినాం. స్టేషన్ లో జాతర లాక స్టేషన్ లో 3 రోజులు ఉన్నాం. స్టేషన్ లో ఏమంటారు, వాడిని చించుకున్నా మీకు తల ఎంత ముక్కరాడు. ఏం పేరు ఆయన పేరు? సాయిబాబా. సాయిబాబా ఏం ఫైనాన్స్ కంపెనీ? సాయిబాబా ఫైనాన్స్ సెంటర్. సాయిబాబా ఫైనాన్స్ సెంటర్. గుమాస్తా కూడా విషయాన ఉండే. మరి మీరు ఎట్లా నమ్మిరు గిన్ని పైసలు? ఆయన ఎట్లా నమ్మిరు? నమ్మినా సార్, మస్తు జనాలను కదా, అందరు పెట్టాము, అన్ని వస్తాయి అనుకున్నాం సార్. మేము ఇట్లా పోమనుకున్నాం. అందరు పెట్టారు కదా, అందరికి ఇస్తున్నాడు కదా, మంచిగానే ఇస్తాడు కదా, పోస్తే మాకు అనుకున్నాం. ఇట్లా పోదని తెలియదు సార్ మాకు. ఇది పరిస్థితి. అంటే ఆడ భూమి వేయింది, ఉన్న పైసలు పోయినాయి, ఏం చేసుకోవాలని అర్థం కాక, ఎటు పోవాలని అర్థం కాక ఇప్పుడు ఆ ఫైనాన్స్ కంపెనీ అనే అతను సాయిబాబా ఆ ఫైనాన్స్ కంపెనీ అతని దగ్గరకు పోయి డబ్బులు అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోపోర్రి, నాకు సంబంధం లేదు ఆ పైసలు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడ. ఏం చేసుకోవాలని అర్థం కాక ఇక్కడ సోమాజిగూడ ఇక్కడ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టిర్రు. ఒకవేళ అమ్మ అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆయన పైసలు తీసుకొని మీ దగ్గర? 5 సంవత్సరాలు సార్. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి మీరు ఆయన ఎప్పుడు అడిగే ప్రయత్నం చేయలేదు? మరి పోతున్నా ఉన్నాం. ఇప్పుడు 3 ఏళ్ళు అయింది ఆయన ఇల్లు తాళమేసి లాగేసి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళ సంథింగ్ అడుగుతూనే ఉన్నా, చూస్తూనే ఉన్నా, వస్తున్నాం. ఇంటికి అడిగితే లేడు. పోలీస్ స్టేషన్ కడుకున్నాం. పోలీస్ స్టేషన్ కడుకొచ్చిర్రు. ఇస్తా, టైం పడుతుంది, నానుల భూమి ఉంది, స్టేషన్ భూమి ఉంది, ఆమె ఇస్తా, అన్ని కథలు చెప్పాడు సార్. ఏది నమ్మకంగా పరతాలను అడుకున్నాం. ఇంకా పరతాలు ఏం చేస్తారు? మీకు ఏమైనా నమ్మకం అనిపిస్తుందా పైసలు తిరిగతే అని? సార్ మీరు అంతే మాట్లాడే మాకు నయమే అనిపిస్తుంది. ఎందుకనంటే మీది అంటే మీ భూమి పోయింది, ఇప్పటికే పైసలు పోయినాయి, ఏం చేయలేని పరిస్థితి. ఏమన్నా 100-200 ఉన్నా చాడలకు సరిపోతలేవు. ఇప్పుడు అన్నం పెట్టానుకో చాలా నయమైంది సార్ మాకు. ఇప్పుడు అన్నం పెడితే కూడా లేకుంటే కూడా రాత్రి 80 రూపాయలు అయితే కడుపు నిండలేదు సార్ మాకు. సరే న్యాయం చేస్తారని వచ్చినాం అయ్యా. మాకు న్యాయం నడవాలి, న్యాయం చేయాలి, అంతే. ఏం లేదు, ఆడుకొనే వస్తాం. బాబు ఏమైంది అసలు? అంటే మీకు ఎంత నష్టపోయారు, ఎంత పెట్టారు ఫైనాన్స్ కంపెనీ? 5 లక్షలు సార్. 5 లక్షలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భూమి కోల్పోయినాం. అదే విధంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఒక సాయిబాబా ఫైనాన్స్ పెట్టి ఫైనాన్స్ నడిపించిండు. అయితే అట్టి పైసలు వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ
వాళ్ళు భూములు కొనుక్కుంటూ భూములు అమ్ముకుంటూ ఈ పేద ప్రజల దగ్గర వీళ్ళు కొంతమంది డబ్బులు పెట్టిన డబ్బులు వాళ్ళు మాకు తిరిగి ఇస్తామని చెప్పడం వలన మేము భూమి చూసుకున్న దగ్గర మేము మీరు భూమి చూసుకున్నాక మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తాం, కాకపోతే ఇంట్రెస్ట్ అయినా ఇస్తాం. ఆ తర్వాత అంతవరకు మా దగ్గర మీరు భూమి ఎక్కడైతే చూసుకుంటారో ఆ రోజు మాకు 15 రోజులు ముందు చెప్పండి, ఆ డబ్బులు ఇస్తాం అని చెప్పినందుకు మేము మోసపోయి ఆ డబ్బులు 35 లక్షలు ఉండబోయి ఆయన బైనాన్స్ లో పెట్టినాం. ఆ పెట్టిన తర్వాత ఏడాది 2 ఏళ్లకు ఇది అందరి పైసలు తీసుకున్న తర్వాత చేతులు ఎత్తేసి ఇంకా నా దగ్గర లేవు అని చెప్పి బైనాన్స్ మోసి ఎవరికి తెలియకుండా ఎవరికి ఎవరికి కూడా కనపడకుండా హైదరాబాద్ వచ్చి చేరిండు. ఏడ ఉన్నారో వాళ్ళు బాధితులు ఇత్యాల సాయిబాబా, ఇత్యాల ధనంజయ్, ఇత్యాల బాలీశ్వర్ వాళ్ళు ఒక బైనాన్స్ కంపెనీ పెట్టి ఇంతమందిని మోసం చేసి దాదాపు 2000 మందిని మోసం చేసి వాళ్ళకి దొరకకుండా తిరుగుతున్నారు. వాళ్ళను పట్టుకొని ఈ పేద ప్రజల పైసలు మళ్ళీ న్యాయం చేసి వీళ్ళు ఇప్పించాలని చెప్పి ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను సార్. అంటే మెయిన్ గా ఇక్కడ మీరు భూమి కోల్పోయారు, ఇటు పైసలు కోల్పోయారు, ఎట్లా మరి మీకు జీవనాధారం ఎట్లా గడుస్తుంది సార్? ఇంకా మేము బతకలేక హైదరాబాద్ వచ్చి పని కూలినాలు చేసుకుంటున్నాం సార్. మాకు మొత్తం ఈ ఉపాధి కోల్పోయినాం, భూమి కోల్పోయినాం, ఇట్లా డబ్బులు కోల్పోయినాం. అది ఎక్కడ దోయని పరిస్థితిలో హైదరాబాద్ వచ్చి మేము ఆఫీసర్ల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూ, ఇట్లా జిల్లా కలెక్టర్ దగ్గర, ఎస్పీ దగ్గర ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఏదో ఒకటి మాట చెప్పి వాళ్ళు మా డబ్బులు మాకు ఇవ్వకుండా అన్ని మాయ మాటలు చెప్పి మమ్మల్ని దినం గడుపుతున్నారు తప్ప మా డబ్బులు మాకు ఇవ్వడం లేదు సార్. ఇది ఎట్లనన్నా ఈ అధికారుల దృష్టికి తీసుకుపోయి మా డబ్బులు మాకు ఇప్పించాలని చెప్పి ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు మీకు అప్పుడు గతంలో మీ భూములు కోల్పోయినప్పుడు ఈ పాలమూరు రంగారాజు ప్రాజెక్టు ద్వారా మీ భూములు కోల్పోయినప్పుడు మీ డబ్బులన్నీ అంటే అప్పటి ప్రభుత్వం మీ డబ్బులన్నీ ఇచ్చిందా? ఇచ్చింది సార్, ఇచ్చింది. ప్రభుత్వంలో వచ్చిన నష్టపరిహారం డబ్బులే సార్ ఇవి. అక్కడ మరి చాలా భూములు పోయినాయి. దాదాపు ఒక 3 గ్రామాలు కూడా పూర్తిగా కొలగొట్టడం జరిగింది. అయితే ఆ డబ్బులు ఒకరొకరికి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, ఒకరొకరికి పెద్ద చాలా భూమి ₹1 కోటి కూడా వచ్చినాయి. ఆయన 150 కోట్ల మోసం చేసింది సార్. ఆ బైనాన్స్ ఆయన మోసం చేసి ఇప్పుడు మూతేసి అది ఎత్తేసి తాళాలు వేసుకొని వాళ్ళు ఫ్యామిలీతో సహా ఎక్కడ ఉన్నారో వాళ్ళ అడ్రస్సే దొరుకుతలేదు సార్. ఇది వాళ్ళని పట్టుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ చట్టానికి, ఈ పోలీసు యంత్రాంగానికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా కోరుకుంటున్నాను సార్.